మనందరి జీవితాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే హ్మ్, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఒక్కటే పరుగు. నిజమే. ఫోన్లో నోటిఫికేషన్లు, ఈమెయిల్లు, మీటింగులు. మన సమయం, శక్తి అంతా ఇతరుల అజెండాలకే సరిపోతోంది. మన కోసం మనం ఆలోచించుకునే తీరిక కూడా ఉండట్లేదు. అవును, జీవితం మన చేతిలోంచి జారిపోతోందని అనిపిస్తోంది కొన్నిసార్లు. సరిగ్గా అదే. అయితే కేవలం ఒకే ఒక్క అలవాటు మన జీవితాన్ని పూర్తిగా మన నియంత్రణలోకి తీసుకురాగలదని ఎవరైనా చెబితే నమ్మబుద్ధి కాదు గదా. ఖచ్చితంగా. ఈరోజు మనం రాబిన్ శర్మ రాసిన ది 5 AM క్లబ్ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా చర్చించుకోబోతున్నాం. ఈ పుస్తకం ఒక పెద్ద వాదన చేస్తోంది. మీ ఉదయాన్ని మీ సొంతం చేసుకోండి, మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళండి. అవును, ఈ వాదన వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న తత్వం అది చాలా లోతైంది. అంటే ఇది కేవలం పొద్దున్నే లేవమని చెప్పే పుస్తకం కాదనమాట. అస్సలు కాదు. చాలామంది నేను రాత్రిపూట చురుగ్గా ఉంటాను, నాకిది వర్తించదు అని అనుకుంటారు. అవును, అంటారు. కానీ ఈ చర్చ ఉదయం లేవడం గురించి మాత్రమే కాదు. పరధ్యానాలు లేని ఆ నిశ్శబ్దమైన మొదటి గంటను, దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మన ఆలోచనా విధానం, మన ఆరోగ్యం, చివరికి మన తలరాతే మారిపోతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు అనుసరించే రహస్యం ఇదే అని శర్మ అంటారు కదా. అవును, ఆయన వాదనదే. ఈ పుస్తకం ఒక కథ రూపంలో సాగుతుంది. అంటే ఒక ఒత్తిడిలో ఉన్న పారిశ్రామికవేత్త, నిరాశలో ఉన్న కళాకారుడు, వీరికి ఒక బిలియనేర్ గురువుగా తారసపడతాడు. అవును, ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన చెప్పిన రహస్యం వినడానికి చాలా సింపుల్. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేవండి, ఆ మొదటి గంటను మీకోసం మీరు పెట్టుబడిగా పెట్టండి. మొదట వాళ్ళు కూడా దీన్ని నమ్మలేదు. అవును, కేవలం 1 గంట నా జీవితాన్ని ఎలా మారుస్తుంది అనుకున్నారు. కాని ఆ ఒక్క అలవాటు వారి జీవితాలను మార్చేసింది. సరే, ఈ ఆలోచనను కొంచెం విడమరిచి లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. రాబిన్ శర్మ ప్రజలను 2 రకాలుగా విభజిస్తారు: రియాక్టర్స్ ఆర్ క్రియేటర్స్. అవును, స్పందించేవారు, సృష్టించేవారు. అంటే రియాక్టర్స్ అనేవాళ్లు వాళ్ల రోజు ఇతరుల ఈమెయిల్లు, ఫోన్ కాల్స్తో మొదలవుతుంది. వాళ్ల చుట్టూ జరిగే వాటికి స్పందించడమే వాళ్ల జీవితం. సరిగ్గా చెప్పారు. ఇక రెండో రకం ప్రజలు, క్రియేటర్స్. వాళ్ళు తమ జీవితాన్ని తామే సృష్టించుకుంటారు. వాళ్లు తమ రోజును తమ ప్రణాళికతో, తమ లక్ష్యాలతో ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల దినచర్య మనల్ని ఆ రియాక్టర్ స్థితి నుండి ఈ క్రియేటర్ స్థితికి మారుస్తుందని శర్మ అంటారు. ఆ మార్పు వెనుక ఒక బలమైన న్యూరోసైంటిఫిక్ కారణముంది. ఓ అలాగా. ఉదయం 5 గంటలకు మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అంటే మన విమర్శనాత్మక ఆలోచనలకు, భయాలకు కేంద్రమైన భాగం, అది తాత్కాలికంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే మనల్ని మనం తక్కువగా జడ్జ్ చేసుకుంటామన్నమాట. ఖచ్చితంగా. అదే సమయంలో మన మెదడు ఆల్ఫా స్థితిలో ఉంటుంది. ఈ స్థితిలో మన సృజనాత్మకత, ఆలోచనా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే గొప్ప రచయితలు, కళాకారులు తమ బెస్ట్ ఐడియాలు ఉదయాన్నే వస్తాయని చెబుతారు. అవును, మనం ఆ సమయాన్ని ఫోన్ చూస్తూ వృధా చేస్తే మనం మెదడులోని ఈ అద్భుతమైన శక్తిని కోల్పోతున్నాం. రోజును గెలవాలంటే ముందుగా మన మెదడును గెలవాలి. ఆ మొదటి గంట ఒక ఆయుధం లాంటిది. ఓకే, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది కేవలం మనకు ఏకాంతం దొరకడమే కాదు, మన బ్రెయిన్ కెమిస్ట్రీనే భిన్నంగా ఉంటుందన్నమాట. సరిగ్గా అదే. సరే, ఉదయం 5 గంటలకు లేవడం అనే ఆలోచన బాగుంది. కాని నాలాంటి చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న, అంత ఉదయాన్నే లేచి ఏం చెయ్యాలి? లేకపోతే మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రమాదముంది. సరిగ్గా అడిగారు. ఇక్కడే శర్మ 20-20-20 ఫార్ములా అనే ఒక శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తారు. 20-20-20 ఫార్ములా. అవును, ఆ మొదటి గంటను, అంటే 5 నుండి 6 వరకు 3 20 నిమిషాల భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి భాగానికి ఒక నిర్దిష్ట ఉద్దేశం ఉంటుంది. సరే, మొదటి 20 నిమిషాలు అంటే ఉదయం 5 నుండి 5:20 వరకు. ఈ సమయం కదలిక, మూవ్ కోసం, అంటే తీవ్రమైన వ్యాయామం చేయాలి. అవును, ఇక్కడ చాలామంది ఒక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది కేవలం బరువు తగ్గడం కోసం కాదు. కాదు, ఇది మన మెదడు కోసం. ఇది రోజును ప్రారంభించే ముందే మన మెదడుకు ఒక విజయపు రసాయనాన్ని అందించే హ్యాక్ లాంటిది. హ్యాక్, మంచి పదం వాడారు. మనం 20 నిమిషాలు చెమట పట్టేలా వ్యాయామం చేసినప్పుడు మన మెదడు BDNF అనే ప్రోటీన్ను విడుదల చేస్తుంది. ఇది కొత్త న్యూరాన్ల పెరుగుదలకు సహాయపడుతుంది. అంటే మనం ప్రతిరోజు మన మెదడును రిపేర్ చేసుకుంటున్నామన్నమాట. వావ్! అంతేకాదు, డోపమైన్, సెరోటోనిన్ విడుదలవుతాయి. దీనివల్ల మనం సంతోషంగా, ప్రేరణతో ఫీలవుతాం.
ఆ 20 నిమిషాల కష్టాన్ని జయిస్తే మిగతా రోజులోని సవాళ్లు చిన్నవిగా కనిపిస్తాయి. ఇక తర్వాతి 20 నిమిషాలు 5:20 నుండి 5:40 వరకు ఆలోచన, రిఫ్లెక్ట్. ఇది వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? మనం రోజంతా ఇతరుల మెసేజులకు స్పందిస్తాం, కానీ మన సొంత ఆలోచనలకు స్పందించడానికి 20 నిమిషాలు కూడా కేటాయించం. ఈ సమయంలో ఏం చేయాలి? ధ్యానం చేయాలా? ధ్యానం ఒక మార్గం మాత్రమే. ముఖ్య ఉద్దేశం నిశ్శబ్దంగా మనతో మనం గడపడం. మీరు జర్నలింగ్ చేయవచ్చు. అంటే మన ఆలోచనలను రాసుకోవడం. అవును. లేదా ఆ రోజు చెయ్యాల్సిన పనులను ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. కనీసం ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా కూర్చోవచ్చు. ఇది మనలో స్వీయ అవగాహనను పెంచుతుంది. విజయానికి ఇది అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని స్పష్టత వస్తుంది కదా. సరిగ్గా. ఈ 20 నిమిషాలు మన జీవితానికి ఒక దిక్సూచి లాంటివి. అద్భుతం. ఇక చివరి 20 నిమిషాలు 5:40 నుండి 6:00 వరకు గ్రో కోసం, అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం. అవును. ఈ సమయంలో ఒక మంచి పుస్తకం చదవడం, ఒక విజ్ఞానదాయకమైన పాడ్కాస్ట్ వినడం, ఏదైనా చేయవచ్చు. మన నైపుణ్యాన్ని మెరుగుపరిచేది. అవును. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న మెరుగుదలలు కాలక్రమేణా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని శర్మ అంటారు. దీని వెనుక కాంపౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ప్రతిరోజూ 1% మెరుగైతే ఒక సంవత్సరంలో మనం చాలా ఎదుగుతాం. ఈ మొత్తం గంటను శర్మ విక్టరీ అవర్ అంటే విజయ గంట అంటారు. ఎందుకంటే ఆ గంటను మనం జయిస్తే మిగిలిన 23 గంటలు మనవే అంటారు. అవును. కానీ చాలామంది చేసే మొదటి పని నిద్ర లేవగానే ఫోన్ చూడటం. అదే పెద్ద సమస్య. ఇతరుల సోషల్ మీడియా పోస్టులు, నెగటివ్ వార్తలతో రోజును ప్రారంభిస్తాం. అంటే ప్రపంచాన్ని మన మనసును నియంత్రించడానికి అనుమతిస్తున్నాం. ఇది క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రేరణ కోసం ఎదురుచూస్తే ఏమీ సాధించలేం. ఎందుకంటే ప్రేరణ శాశ్వతం కాదు కదా, వస్తూ పోతూ ఉంటుంది. అవును. కానీ క్రమశిక్షణ అనేది ఒక నైపుణ్యం. దాన్ని మనం అలవరుచుకోవాలి. ఉదయం 5 గంటలకు అలారం మోగినప్పుడు వెచ్చగా ఉన్న దుప్పట్లో నుండి బయటకు రావాలని మన మెదడు చెప్పదు. అక్కడే క్రమశిక్షణ కావాలి. చాలామంది సమయం లేదని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కాని శర్మ ఒక సూటి ప్రశ్న అడుగుతారు. సోషల్ మీడియా స్క్రోల్ చేయడానికి గంటల సమయం ఉన్నప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఒక గంట సమయం ఉండదా? ఇది సమయం లేకపోవడం కాదు, ప్రాధాన్యత లేకపోవడం. సరిగ్గా అదే. కానీ ఇక్కడొక సందేహం. ఇది అందరికీ పనిచేస్తుందా? కొంతమంది రాత్రి పక్షులు, నైట్ ఔల్స్ ఉంటారు కదా, వాళ్ల పరిస్థితి ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న. శర్మ ప్రకారం కొంతమంది జన్యుపరంగా రాత్రిపూట చురుగ్గా ఉండవచ్చు. కాని ఆయన వాదనేమిటంటే ఆధునిక డిజిటల్ పరధ్యానాల వల్ల చాలామంది తమను తాము నైట్ ఔల్స్గా తప్పుగా భావిస్తున్నారు. ఓ, నిజానికి వాళ్లు కేవలం నిద్రను వాయిదా వేస్తున్నారంతే. అయితే దీనిలోని ముఖ్య సూత్రం 5 AM అనే సమయం కాదు, పరధ్యానాలు లేని రోజులోని మొదటి గంటను మన అభివృద్ధికి కేటాయించడం. అంటే 6 గంటలకు లేచినా ఆ మొదటి గంటను ఈ ఫార్ములాతో గడిపితే ఫలితముంటుందా? ఉంటుంది. కాని 5 AMకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ సమయంలో ప్రపంచం దాదాపు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఏకాంతం మనకు వేరే ఏ సమయంలోనూ దొరకదు. అర్థమైంది. మరి ఈ ఉదయం దినచర్య అంతా ఎందుకు? వ్యాయామం, ఆలోచన, చదువు, వీటన్నిటి అంతిమ లక్ష్యమేమిటి? దీని వెనుకున్న పెద్ద చిత్రమేమిటి? ఖచ్చితంగా. ఇక్కడే శర్మ మనలో ఉండే 4 అంతర్గత సామ్రాజ్యాల గురించి మాట్లాడతారు. నిజమైన విజయమంటే ఈ 4 సామ్రాజ్యాలను బలోపేతం చేసుకోవడమే. ఆ 4 మొదటిది మైండ్ సెట్, అంటే మన మానసిక ఆరోగ్యం. రెండోది హార్ట్ సెట్, మన భావోద్వేగ సమతుల్యత. మూడోది హెల్త్ సెట్, మన శారీరక ఆరోగ్యం. నాలుగోది సోల్ సెట్, మన ఆధ్యాత్మిక శాంతి, మన జీవితానికి ఒక అర్థముందని నమ్మడం. అంటే ఇవి విజయమనే భవనానికి 4 స్తంభాలలాంటివన్నమాట. అవును. వీటిల్లో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా మొత్తం భవనం కూలిపోయే ప్రమాదముంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి దగ్గర అపారమైన సంపద ఉండవచ్చు, కాని అతని హెల్త్ సెట్ బాగోలేకపోతే ఆ సంపదను ఆస్వాదించలేడు. నిజమే. 20-20-20 ఫార్ములా ఈ 4 స్తంభాలను ఒకేసారి బలోపేతం చేస్తుంది. వ్యాయామం హెల్త్ సెట్ను, ఆలోచన మైండ్ సెట్ మరియు సోల్ సెట్ను. మరియు ఎదుగుదల మైండ్ సెట్ను పటిష్టం చేస్తాయి. అవును. ఈ పుస్తకంలోని పారిశ్రామికవేత్త కథలో కూడా ఇదే కనిపిస్తుంది. ఆమె కేవలం తన ఉదయాన్నే జయించడం ద్వారా నెమ్మదిగా మారుతుంది. ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గొప్పతనమనేది ప్రతిరోజూ పునరావృతమయ్యే చిన్న చిన్న అలవాటులో ఉంటుందని ఆమె గ్రహిస్తోంది. మార్పు గురించి శర్మ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అన్ని మార్పులు
మొదట కష్టంగా, మధ్యలో గందరగోళంగా మరియు చివరికి అందంగా ఉంటాయి. వావ్! ఉదయం 5 గంటలకు లేవడం ప్రారంభించినప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. మన మెదడు వ్యతిరేకిస్తుంది. కానీ ఆ మొదటి కొన్ని రోజులు తట్టుకోగలిగితే అది సులభమవుతుంది. అవును. శర్మ ప్రకారం ఒక కొత్త అలవాటు మన గుర్తింపులో భాగంగా మారడానికి సుమారు 66 రోజులు పడుతుంది. 66 రోజులు. అవును. మొదటి 22 రోజులు పాత అలవాట్లను బద్దలు కొట్టడం, తర్వాత 22 రోజులు కొత్త అలవాటు నిర్మించడం, చివరి 22 రోజులు ఆ అలవాటు మనలో ఒక భాగమవ్వడం. ఆ తర్వాత పరివర్తన అప్రయత్నంగా జరుగుతుంది. అంటే అది మనకు భారం అనిపించదు, అది మనమే అవుతుంది. సరిగ్గా. అంతిమంగా ది 5 AM క్లబ్ చెప్పే సందేశం ఇదే అనిపిస్తోంది. గొప్పతనమనేది బయట నుండి రాదు, అది ఇప్పటికే మనలో ఉంది. దాన్ని వెలికి తీయాలంటే నిశ్శబ్దం, ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం. ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు మనం మన భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటాం. ప్రపంచం మేల్కొనేసరికి మనం ఇప్పటికే చాలా ముందుకెళ్ళిపోతాం. ఖచ్చితంగా. విజయమనేది ప్రతిభ లేదా అదృష్టం మీద ఆధారపడి ఉండదు. అది మనం అనుసరించే ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం చేసే పనులే మనల్ని తీర్చిదిద్దుతాయి. మన ఉదయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి ఆ భవిష్యత్తు ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఇది వింటుంటే చాలా ప్రేరణగా ఉంది. అయితే ఈ పుస్తకమంతా రోజులోని మొదటి గంటపై దృష్టి పెడుతుంది. అవును. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఉదయం మొదటి గంట మన రోజు గతిని నిర్దేశిస్తే, మరి రాత్రి చివరి గంట దేనికోసం? అవును, దాని ప్రాముఖ్యతేమిటి? ఒక విజయవంతమైన ఉదయం కోసం మన రాత్రి దినచర్య మనల్ని ఎలా సిద్ధం చేయాలి? బహుశా దాని గురించి మనం ఆలోచించటం మొదలుపెట్టాలి.